మనము బెనడిక్షన్ ఇచ్చేటప్పుడు ఇట్లా చెప్తాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుప్రభు వారి యొక్క కృప, అట్లా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం. అంటే ఆ ఆత్మదేవుని యొక్క స్వాధీనములో ఎస్తేరు హేగే వశములో ఉన్నది. హేగే అంటే పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. ఆ హేగే కంట్రోల్లో ఉన్నది కనుకనే హేగే ఏం చెప్తే ఆ సుగంధ ఆ తైలం తీసుకుంది. హేగే ఏం చెప్తే ఆ వస్త్రాధారణ ధరించుకున్నది. హేగే ఏం చెప్తే అట్లాగా ఆమె నడిచింది. వాస్తవానికి ఆమె ఇష్టపడింది హేగే యొక్క వశములోనికి వెళ్ళడానికి. ఆయన అయితే స్వేచ్ఛనిచ్చాడు, నీకు కావాలంటే అందరూ చేసుకున్నట్లుగా చేసుకోవని. నేను అలా చేయను, నువ్వు నాకేం చెప్తే అది చేస్తా అంటే పరిశుద్ధాత్మ దేవుని కాపుదలలో ఉందగనుకునే పరిశుద్ధాత్మ దేవునికి తండ్రి అయిన దేవుని ఆనందపరచటం తెలుసు. సేమ్ అట్లానే హేగేకి రాజును ఎలా సంతోషపరచాలో తెలుసు. ఆ హేగే కంట్రోల్లో ఉంటే రాజును ఆనందపరిచే స్థాయికి తీసుకెళ్ళి ఆధిక్యత అతను నేర్పిస్తాడు. ఎవరు? హేగే. ఆ కంట్రోల్లో ఉన్నది. ఆమెకి ఏమన్నా చెప్పారా? ఆమెకెవరు చెప్పలేదు. అంటే రక్షించబడిన వారికి ఎవరు చెప్పాల్సిన పనిలే. పరిశుద్ధాత్మ దేవుని ఆధీనములోనికి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడే చెప్తాడు, ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆ విధంగా తండ్రి అయిన దేవుని కాపరత్వంలో, తర్వాత కుమారుడైన క్రీస్తు యొక్క కాపుదల, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదలలో మనము ఉన్నంతకాలము నడిపిస్తాడు. ఎవరు? దేవుడు. కానీ మనం కానీ ఆ కాపుదల కిందకి రాకపోతే దేవుడు మనల్ని నడిపించడం సాధ్యమయ్యే పని కాదు. అంటే మనం జనరల్గా మీరు ఎవరైనా కానీ ఆదివారం రోజు మీరు వెళుతూ ఉంటారు. మేము ఎక్కడికి వెళ్ళినా మేము చెప్తాం, నేను లాస్ట్ సండే లేను. నేను ఎక్కడికి వెళ్ళేది గుంటూరు సియోను దేవుని సేవకులకి ఖచ్చితంగా తెలిసిద్ది. ఎందుకంటే ఆయన ఓకే అంటేనే నేను ఏ స్థలానికైనా వెళతాను. అంటే సేమ్ అట్లానే మీకు కూడా మేము ఎక్కడికి వెళ్ళేది తెలిసిద్ది. ఎందుకు అనంటే మనం దేవుని కాపుదలలో, కుమారుడైన క్రీస్తు కాపుదలలో, పరిశుద్ధాత్మ దేవుని కాపుదలలో ఉన్నవాళ్ళం. పరిశుద్ధాత్మదేవ ఎక్కడున్నాడు? ఇప్పుడు సంఘములో ఉన్నాడు, సంఘములో పనిచేస్తున్నాడు. ఆ కాపుదల కిందకు వస్తేనే, ఆ యాజమాన్యం కిందకు వస్తేనే మనలను నడిపిస్తాడు. పౌలు చాలా కాలం క్రితం అది అర్థం కాలేదు, కానీ అర్థం కాని కాలములో బలంగా వాడబడ్డాడు. కానీ అర్థమైన తర్వాత అంతకు మునుపు వాడబడిన దానికంటే ఎక్కువగా ఉపయోగించబడ్డాడు. సరే, అనేక సందర్భాలలో దేవుని బిడ్డలమ్మగా రక్షణ అనే అనుభవం రాకుండా ఇప్పుడు ఈ వారం వచ్చారు, ఈ వారం నీ ఇష్టం, నెక్స్ట్ వీక్ నా ఇష్టం. ఈ వారం నీ ఇష్టం, నెక్స్ట్ వీక్ నా ఇష్టం. అంటే అర్థం ఏంటి? ఈ వారం ఏమో కాపరివి, నెక్స్ట్ వీకు నువ్వు నా కాపరివి కాదు. ఈ వారం వరకే నువ్వు నా కాపరివి, నెక్స్ట్ వీకు నువ్వు కాదు. నా జీవితానికి నేనే. మమ్మీ రమ్మన్నా నేను రాను, డాడీ రమ్మన్నా నేను రాను, ఇంకెవరు రమ్మన్నా నేను రాను. అంటే ఈ వారమేమో కాపరత్వానికి వస్తాం, నెక్స్ట్ వీకు మన ఇష్టం. సేమ్ అట్లాగా ఉంటే ప్రభు మనల్ని ఏం చేయడు? చెప్పండి, ఏం చేయడు? మనం చదివింది ఏంటి? ఆయన కాపుదలలో ఉంటే ఏం చేస్తాడు? ఆయన గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజలముల బొగ్గుల యొద్దకు వారిని, అంటే కాపరత్వాన్ని కిందకి రాకపోతే దేవుడు ఏం చేయడు? అది గుర్తుంచుకోండి. కనుక కాపుదలలో ఉన్న గొర్రెలను
కాపరి నడిపించగలుగుతాడు. నేను కాపుదల్లో నేను బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఓ సింహం నోటికో, పులి నోటికో, తర్వాత ఏదైనా ఎలుకబండి నోటికో గొర్రె దొరికిపోయింది, చచ్చిపోయింది. కనుక కాపరత్వం అనేది శుభకరమైనది. ఎన్నడూ కూడా ఇంకా ఎవరైనా యేసు ప్రభు కాపరి కిందకి రాకపోతే, అనగా రక్త ప్రోక్షణ కిందకి రాకపోతే కడగబడాలి, ఆయన కాపుదల కిందకి రావాలి. కనుక గొర్రె అనేది దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చుకొనడానికి అందుకు కాపుదల కిందకి రావాలి. క్రమశిక్షణలోనికి వస్తే చాలా కష్టంగానే ఉండిద్ది, ఎంత ఘనంగానూ వాడుకుంటాడు. నీ ద్వారా నువ్వు కట్టబడతావు, నీ ద్వారా నీ కుటుంబం కట్టబడిద్ది, నీ ద్వారా సంఘం కట్టబడిద్ది, నీ ద్వారా అన్ని జనులు కూడా కట్టబడతారు. మొత్తం 4 విషయాలు. మనం కాపుదల కిందకు వస్తే మనం కట్టబడతాం, 2 కుటుంబం కట్టబడిద్ది, 3 సంఘం కట్టబడిద్ది, 4 అన్యులు కూడా. మనము వేర్వేరే స్థలాల్లో పనిచేసేటప్పుడు అన్యులు మనకు పరిచయమై ఉంటారు. కొన్నిసార్లు అసలు నువ్వు ఏ ఉద్యోగం లేదు, ఒకళ్ళు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయం, కూలి పనులు ఉంటారు. అసలు నీకు ఏ ఉద్యోగం కూడా లేదు. ఇల్లు ఉద్యోగమే నీ ఉద్యోగం, భర్తను చూసుకోవటమే, పిల్లలను చూసుకోవటమే నీ ఉద్యోగం, ఇల్లు పనులే నీ ఉద్యోగం. అయితే చాలామంది నీ అపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు, లేకపోతే అపార్ట్మెంట్లో నివాసమై ఉంటారు. చాలామంది వర్కర్స్ మన ఇంటికి వచ్చిపోతూ ఉంటారు. వచ్చిపోయేవారు మనల్ని చూసినప్పుడు ఎవరిని చూస్తారు? ప్రభువుని చూస్తారు, వారు రక్షించబడతారు. చాలామంది నాకు తెలిసి ఒక దైవ సేవకురాలు, ఏమి చదువు రాదు ఆమెకి, అస్సలేం చదువు రాదు. నాగార్జున సాగర్ బక్సింగ్ అంకుల్ ద్వారా పంపబడ్డారు. 18 సంవత్సరాలు పనిచేశారు అక్కడ. ఏమీ లేని టైంలో 2 ఉన్నారు. ఆ 2 కూడా విశ్వాసులు కారు. విశ్వాసులు 2 కూడా లేని స్థలంలో పరిశుద్ధ సమాజ కూడికలకి 2 వెళ్ళారు. ఆ 2 కోసం 2 వెళ్ళారు పరిశుద్ధ సమాజ కూడికలకి. ఆ 2 కోసం భార్యాభర్తలు 2 పంపించాడు బక్సింగ్ గారు. ఎవరైనా కానీ 2 ఉంటే ఆ మందిరానికి సేవకులను పెట్టుకుంటారా? ఒకవేళ మీరే సంఘ పెద్దలు అనుకోండి, అసలు సేవకుని పెట్టుకుంటారా? బక్సింగ్ గారు కూడా పెట్టేటప్పుడు అసలు అక్కడ ఏమీ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత, బ్రదర్ మాకు 2 దొరికారు, వీళ్ళు పరిశుద్ధ సమాజ కూడికలకు వచ్చారు అని అంటే, అప్పుడు బక్సింగ్ గారు చెప్పాయంట, రాత్రి ఫుడ్ తిన్నారా అన్నాడంట. తిన్నాం బ్రదర్ అంటే, ఎట్లా తిన్నారు అని అంటే, వాళ్ళు కాస్త సరే మంచిది, వాళ్ళు మీరు కలిసి ఉండండి, ఏమన్నా ఆహారానికి తగ్గితే కూలికి పోండి అని చెప్పాడంట. వారు మీరు కలిసి భోజనం చేయండి, మీకేమన్నా ఆహారానికి తగ్గితే ఎక్కడికి వెళ్ళండి, కూలికి పోండి అన్నాడంట. ఊరుకుంటారా? ఫుల్ టైం సేవకు వస్తే ఇట్లాంటి సలహా చెప్తే ఊరుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. అట్లా కష్టపడినారు. అయితే ఆ సిస్టర్ గురించి నేను చెప్పేది ఏమిటంటే, కూరగాయలు అమ్మే ఒక ఆమె ఇంటికి వస్తుంది. ఆమెకి ఏం చెప్తుందంటే, యేసు ప్రభుని గురించి చెప్పింది. అంటే కాపరత్వం కింద ఉంటే ఎంత ఘనంగా వాడుకుంటాడు. చదువు కాదు, చదువు ఉంటే వాడుకోవటం, చదువు లేకపోతే వాడుకోడు అనడం అది దేవుని యొక్క వాక్యానికి సత్యమైన విషయం కానే కాదు. ఆమెకి చక్కగా యేసు ప్రభుని గురించి చెప్తే ఈమె చూపే ప్రేమ, ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చింది. తర్వాత ఇంట్లో ఏమో ఉంటే పెట్టింది. తర్వాత కూరగాయలు తీసుకున్నది. కూరగాయలకి ₹1 కూడా వద్దంటుంది. ఎవరు? సిస్టర్ గారు. ఆ వాక్యం విన్నామే. అంటే ఇదంతా ఒకటమ్మా, నీ పని నీదే, మా పని మాదే. దయచేసి మా బాధ్యత మాది. నీళ్ళిచ్చేమనో, యేసుప్రభు సువార్త చెప్పేమనో, ఏదో అల్పాహారం ఇచ్చేమనో, మాకు నీ డబ్బులు మేము తీసుకోకుండా, అంటే నీ డబ్బులు నీకు ఇవ్వకుండా ఉండము. ఆ డబ్బులు ఇచ్చి మేము ఒక్కటి చెప్తున్నా, చెయ్యి. ఏం తెలిసినా ఎవ్రీ సండే రాగలిగితే ఇక్కడికి రా, మాకు అది కావాలి.
అది మాత్రం ఖచ్చితంగా చెప్తాం. ఇంత దూరం అండి, ఇంత దూరం రాలేము అని అంటే దగ్గరలో ఎక్కడన్నా యేసుప్రభు మందిరం ఉంటే అక్కడికి వెళ్ళండి. మందిరానికి వెళ్ళాలి. యేసుప్రభు పరలోకాన్ని మనకి ఇవ్వబోతున్నాడు, దాన్ని పొందాలి. నువ్వు కానీ వెళ్ళలేదనుకో నరకానికి పోతావు. అది చెప్తున్నానంటే ఆ మంది మాకు వాస్తవానికి మీ మందిరం దూరమేనమ్మా, నాగార్జున సాగర్లో అప్పటికి మందిరాలు లేవు, ఎట్లయినా కానీ మీ మందిరానికే వస్తా. ఎందుకు వచ్చింది ఆ మందిరానికి? ఆమె 7 పాయింట్లు చెప్పిందా, 5 పాయింట్లు చెప్పిందా? ఎందుకు వచ్చింది ఆ మందిరానికి? ఎందుకు ఆ సిస్టర్ వచ్చింది? ఆమె చూపిన ప్రేమ వలన. కనుక దేవుని కాపుదలలో ఉంటే దేవుడు ఎలా వాడుకుంటాడు, అట్లాగా ఆమె ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికి దారిన హలో ఏమన్నా గోంగార కట్టలు అమ్ముతా ఉంటే పిలుస్తుంది, వంకాయలు అమ్ముతా ఉంటే పిలుస్తుంది, ఏది అమ్ముతానన్నా పిలుస్తుంది. ఎందుకు పిలుస్తుంది అంటే తనకు కావాల్సిన అవసరం ఏమీ లేదు. కావలసిన అవసరం లేకపోయినా నేను యేసు ప్రభు మాత్రం నీకు అవసరమై ఉన్నాడు, నీ దగ్గరది నాకు అవసరం లేదు కానీ నా దగ్గర ఉన్నది నీకు అవసరమై ఉన్నది, అది చెప్పాలి. అట్లా ఆ దైవజనునికి ఇప్పుడు కూడా ఆమె భారీగా ఉన్నది. ఎంత చక్కగా ఆమె సేవ చేస్తున్నది, ఎంతమందిని ఆకట్టుకుందంటే జస్ట్ పరిచర్య వలన వచ్చేవాళ్ళని పలకరించి అందించడమే ఆ ప్రేమ. క్రైస్తవ బిడ్డలారా, ఆ విధముగా చక్కగా భర్త దగ్గర మంచి సాక్ష్యం సంపాదించుకున్నది, సంఘములో మంచి సాక్ష్యం, ఇప్పటికీ ఆమె ప్రభువులో ఉన్నది. నాకు ఒక తరుణం దొరికింది. నేను ఈస్టర్ పండుగకి 3 రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళ పరిచర్యలో నేను పాలు పొందినప్పుడు ఈ సంఘటనలన్నీ వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను. కనుక వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, చాలా నేను మర్చిపోయినాను. భక్సింగ్ గారితో ఉన్న సంబంధాలు కూడా ఎన్నో విషయాలు నాతో చెప్పారు వాళ్ళు. చాలా విషయాలు నేను విని ప్రయోజనకరమైనవి, విలువైనవి అన్నీ కూడా, శ్రేష్టమైనవన్నీ కూడా నా హృదయంలో భద్రపరుచుకున్నాను. కనుక కాపుదల కింద మనం ఉన్నప్పుడు ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు చూడండి ఎక్కడికి నడిపిస్తాడు. ఫస్ట్ వన్, ఆయన కాపరిత్వం కిందకి రండి, మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి, అలాగా బాప్తిజం తీసుకొనకపోతే బాప్తిజం తీసుకొనండి. మారు మనసు పొందటమే కాపరత్వం కిందకు వచ్చినట్లు కాదు, మారు మనసు పొందాలి, బాప్తిజం తీసుకోవాలి, రెండు కలవాలి. ఏమనుంది? విశ్వాసముంచుము, విశ్వాసముంచి నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ, నమ్మి బాప్తిజం పొందినవాడు నమ్మాలి, నెక్స్ట్ బాప్తిజం పొందాలి, నమ్మాలి, నెక్స్ట్ ఈజ్ రక్షణ అన్నమాట. ఇప్పుడు చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి మత్తయి సువార్త 4:1. మత్తయి రాసిన సువార్త 4:1 యేసు ప్రభు వారు ఎక్కడికి నడిపిస్తాడు? 4:1. అందరం కలిసి చూద్దాం, అందరు చదవండి. అప్పుడు యేసు ఆత్మ వలన అరణ్యానికి వెళ్ళాను. అరణ్యానికి నడిపిస్తాడు. అరణ్యానికి తీసుకెళ్ళింది ఎవరు? ఆత్మ. ఒక్కసారి మార్కు సువార్త 1:12కి రండి. మార్కు 1:12. మార్కు 1:12. 1:12. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోనికి తోసుకుని పోవడం ఎందుకు? రాండి అని వెళ్ళొచ్చు కదా, తోసుకుని పోవడం ఎందుకు? చెప్పరా జవాబు మీరు? తోసుకుని పోయేది ఎప్పుడు? జనరల్గా రానప్పుడు తోసుకుని పోతాం. కనుక ఆయనను పరిశుద్ధాత్మ మాత్రమే తీసుకెళ్ళింది, తోసుకుని వెళ్ళింది, ఈడ్చుకుని వెళ్ళింది, లాక్కుని పోయింది. కనుక యేసు ప్రభు వారికి ఈ పదం అవసరం లేదు, తోసుకుని వెళ్ళిందని. మనకు మాత్రం ఈ పదం అవసరం. మనం తోసుకెళ్తే తప్ప మనం నడిపించబడము. మనం హృదయపూర్వకంగా ఒకవేళ 10 times నడిపించబడితే తోసుకుని 90% నడిపించబడతా. అర్థమైందా అండి? ఒక 10% మనము
ఫ్రీ విల్గా మనం దేవుని చిత్తానికి వెంబడిస్తే 90% మనల్ని తోసుకెళ్తేనే వస్తాం, లేకపోతే మనము రామ్. కనుక ఇంకొక వచనం చూద్దాం. లూకా సువార్త, లూకా 4:1. లూకా 4:1 చదవండి. ఆత్మచేత అరణ్యములో నడిపించబడి అపవాది చేత, అంటే అపవాది చేత శోధించబడటానికి వెళ్ళాడా? ఎందుకు అరణ్యానికి వెళ్ళాడు? 5:16. అపవాది చేత శోధించబడటం అనేది నెక్స్ట్ మాట. 5:16 లోక 5:16 ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఈయన ఒక్కసారి కాదు, అరణ్యానికి ఒక్కసారి కాదు వెళ్ళింది. 12వ వచనం, 6:12. అదే లూకా సువార్త 6:12. ఆ దినముల యందు అని చెప్పాడు. లూకా 21, లూకా 21, లూకా 21, 37, 38. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో రాత్రి వేళ వలివల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఆగండి, ఇప్పుడు ఈ 37లోనే మనకు ఆన్సర్ వచ్చింది. ప్రతిదినం అంటే శరీరధారిగా ఉన్నన్ని రోజులు కూడా వాక్యమేమో పగల చెప్పేవాడు, రాత్రేమో ప్రార్థన చేసేవాడు. హెబ్రీ 5:10, హెబ్రీ 5:7, హెబ్రీ 5:7, హెబ్రీ 5:7. శరీరధారిగా ఉన్న దినములలో చదవండి. ఇంగ్లీష్ ఆర్ తెలుగు? శరీరధారిగా ఉన్న రోజులలో ఆయన కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించినాడు. శరీరధారిగా ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? 33.5 సంవత్సరాలు ఉన్నాడు. మనకు తెలిసిన చరిత్ర 3.5 సంవత్సరాలది తెలుసు, 30 ఏళ్ళది తెలియదు. ఇది ఒక మర్మం. ఆయన ఒడ్రంగి పని చేసి యేషోబు మరియమ్మకు లోబడి ఉన్నాడు. ఆయనే ప్రార్థన విషయం మాత్రం ఆ దినాలలో చేసినాడా? ఎట్లా జరిగింది? ఆ విషయాలు దాచిపెట్టాడు. ఒక్క 3.5 సంవత్సరాలలో ఆయన ఉన్న కాలాన్ని ప్రార్థనను విస్మరించలేదు. ఇది ఆయన కొరకు మాత్రం రాయలేదండి. వెనకున్న మనకి, ఆయన తర్వాత వచ్చే క్రైస్తవ బిడ్డలమైన మనకి ఏముంచినాడు? మాదిరి ఉంచిపోయినాడు. కనుక ప్రార్థనా జీవితం అంటే ఈరోజు మీరందరూ రాగలిగినారు, మళ్ళీ మంగళవారం ఎందుకు రారు? మనకే తెలియదు. మేము రక్షించబడింది మొదలుకుని మంగళవారం పని పెట్టుకోము, బాధ్యతలు ఉండవు. మీరు విశ్వాసులు అయ్యుండి మా ఇంటికాడ మీటింగ్ పెట్టండి అన్నా కూడా ఆ రోజు పెట్టం. పెళ్లి కార్యక్రమం పెట్టమని చెప్పినా కూడా నైట్, పగలంటే పెట్టుకోవచ్చు, ఏర్పాటు చెయ్యము. అట్లా గురువారం బైబిల్ పట్టణం, ఇంక అది మార్చం. అట్లా సిస్టర్స్ మీటింగ్ శుక్రవారం ఈవినింగ్ ఉండిద్ది. సేమ్ అట్లా కొన్ని స్థలాల్లో నైట్ అనుకూలతను బట్టి పెట్టుకుంటారు. అట్లాగా ఫాస్టింగ్ ప్రేయర్ సాటర్డే, ఆల్ నైట్ ప్రేయర్ ఉంటే రెస్ట్, ఆల్ నైట్ ప్రేయర్ లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్. ఇవి మానవు, ఇవి కంటిన్యూ కొనసాగుతాయి. ఎందుకు అనంటే ఆయనకే అంత ప్రార్థన అవసరమైతే మనకి ఇంకెంత. కనుక అరణ్యం అనేది దేనికి జ్ఞాపక సూచన అంటే మనం చేయాల్సిన ప్రార్థన కొరకై అరణ్యాల్లో కూడా తీసుకుని పోతాడు. ఇది ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి ఎందుకు అరణ్యంలోనికి తీసుకుని వెళ్తాడు భక్తులను, దేవుని బిడ్డలను అనేది మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ విషయం మీకు గుర్తు చేసి ఆ భాగానికి మనం వద్దాం. రెండవది చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం
అందరం కలిసి చదువుదామా? 10:4 ఆయన ఆ ప్రభు అయిన దేవుడు మరియు అతడు సొంత గొర్రెలన్నిటిని ఇప్పుడు రెండవదిగా మొదట ఎక్కడ నడిపిస్తాడు? అరణ్యానికి నడిపించాడు. రెండవది ఎక్కడ నడిపిస్తాడు? ఆయన తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలకి లోపలికి. 9వ వచనానికి రండి. 9, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు. ఇప్పుడు ఆయన వెలుపలికి లోపలికి, ఫస్ట్ లోపలగా వెలుపలకి, ఫస్ట్ లోపలికి, నెక్స్ట్ వెలుపలికి. అంటే లోపలికి వెలుపలికి నడిపించువాడు. అది రెండవది. లోపలికి నడిపించటం ఏంటి, వెలుపలికి నడిపించటం ఏంటి, అది తర్వాత మనం చూద్దాం. మూడవది యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. 16:13 చదవండి. అయితే ఆయన సత్యస్వరూపైన ఆత్మ. మీరు చదవండి పెద్దగా. ఓకే, ఇప్పుడు 3వ అధ్యాయంలో నడిపిస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇప్పుడు 3 చూసినాం మనం. మొదటిది అరణ్యములో నడిపిస్తాడు, ఆయన కాపరి అయితే ఆత్మ ద్వారా. రెండవది లోపలికి వెలుపలికి నడిపిస్తాడు. మూడవది సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నాలుగవది చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. లూకా 5:4 ఆయన బోధించుట చాలించిన తర్వాత, అందరు చదవాలి. లూకా 5:4, 54 పేజీ నెంబర్. నీవు దోణెను లోతుకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో. అండ్ 4వది ఎక్కడ నడిపించేవాడు? లోతుకు నడిపించేవాడు. లోతైన అనుభవాలలో గుండా తీసుకుని వెళ్ళేవాడు. లోతైన విలువైన విషయాలలో గుండా ఆయన మనల్ని నడిపించువాడు. 4th వన్. 5వ చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ప్రకటన 7:17. ఇందాక మనం చదివాం కదా ఆరంభంలో. ప్రకటన 7:17 ఏముంది అక్కడ? జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపిస్తాడు. 7:17. ఇప్పుడు నా వైపు ఒక్కసారి చూడండి. ఈ 5 ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఇది కేవలం కొత్త నిబంధనను ఆధారం చేసుకుని యేసు ప్రభుల వారు తన సంఘాన్ని, తన బిడ్డలను, తన భక్తులను, తను నమ్ముకున్న వారిని, తన కాపరత్వం కిందకు వచ్చిన వారిని ఎలా నడిపిస్తాడో అవి ఒక 5 విషయాలు మనం గుర్తు చేసుకుంటున్నాం. ఒకటి, ఫస్ట్ వన్, అరణ్యములోనికి నడిపిస్తాడు. 2, లోపలికి వెలుపలికి నడిపించేవాడు. 3వది, సర్వసత్యములోనే నడిపిస్తాడు. యోహాను సువార్త 16:13. 4వది, దోణిని లోతుగా నడిపించేవాడు. 5వది, జీవజలముల బుగ్గల ఎద్దుకు నడిపిస్తాడు. ఈరోజు మనం ఒక్కటి చూద్దాం, అరణ్యములోనికి తీసుకుని పోతాడు. ఎందుకు ఈ అరణ్య అనుభవం? ఒకసారి మత్తయి సువార్తకి రండి. పరిశుద్ధ గ్రంథమైన ఎందుకు ఈ అరణ్యములో గుండా వెళ్ళాలి? ఇప్పుడు నేను మీ అందరినీ ఒక చిన్న ప్రశ్న అడిగితే, అసలు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ఎక్కడున్నాం? ఇండియా దేశంలో ఉన్నాం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం, గుంటూరు జిల్లాలో ఉన్నాం, అంతే చెప్తాం. కానీ మనం అరణ్యంలో ఉన్నామంటే అసలు ఎవ్వరము అసలు అలాగా ఊహించరు. 400 సంవత్సరాలు తన బిడ్డలైన వారు భయంకరమైన వేదనలో మగ్గిపోయినారు కదా ఇశ్రాయేలీలు. 400 సంవత్సరాలు వాళ్ళు ఏడ్చినారు, మూలిగినారు. ఆ కఠినమైన దాసత్వం గురించి ఇనప కొలిమని చెప్పాడు. అంత ఇనప కొలిమిలో ఉన్న వాళ్ళను తీసుకుని మళ్ళా ఎక్కడికి నడిపించాడు? ఫస్ట్ అది ఏం బాగుంది, అది ఏమన్నా నచ్చిందా, ఎనుబుద్ధి అవుతుందా,
మీకు అసలు అది గ్రహించడానికి ఎట్లా ఇది సాధ్యం? అంత నష్టపోయి బాధపడి వాళ్ళ కష్టానికి తగిన రూపాయి కూడా వాళ్ళకి లేని పరిస్థితులలో అంత కనీసం ప్రార్థన చేసుకోవడానికి కూడా ఇష్టపడని రాజ్యం అది. అంటే ఇప్పుడు అది అరణ్యం కాదంటారా? అది అరణ్యం కాదంటారా? ఇప్పుడు చూడండి, వాళ్ళకి నేర్పించాలనుకుంటున్నాడు. ఇది మనుషులున్న అరణ్యం ఇశ్రాయేలీలారా, ఇది మనుషులు లేని అరణ్యం. మనము ఈ రెండు అరణ్యాలను చవి చూసి కనానులో ఏం చేయాలి? కనానులో కాలు పెట్టాలి. గుర్తుంచుకోండి, ఇది అరణ్యమే. ఏది? మనిషిగా ప్రవర్తించినప్పుడు, ఒక పశువుగా ప్రవర్తిస్తున్నప్పుడు మనకి అది దేంతో సమానం? అరణ్యమే. ఇక్కడ మనిషి ఏమి లేడు, అన్ని జంతువులే ఉన్నాయి. కానీ రియాలిటీతో ఇప్పుడు మనము ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. చూడండి, ఇక్కడ నటించిన సమస్యే, నటించిపోయిన సమస్యే అక్కడ మనుషుల దగ్గర. ఇక్కడ ఖచ్చితంగా రియాలిటీగా బతకాలి. సింహం వస్తుందా, ఏం చేయాలి? నువ్వు నటించడం ఇవన్నీ పనికిరావు. ఇక దాని నోట్లో పడకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, దీనికన్నా ప్రమాదకరమైన అరణ్యములో గుండా మిమ్మల్ని తీసుకుని వెళ్ళి నా రాజ్యానికి మిమ్మల్ని తయారు చేయాలి. అది కాదు సార్, అక్కడ పెట్టిన బాధలు చాలవా, నువ్వెందుకు ఈ బాధల్లో కూడా మమ్మల్ని తీసుకుపోతున్నావంటే, అరణ్యములో ఏమి నేర్చుకుంటాం మనం? మనం చూసినాం, మహాప్రభు వారు అరణ్యములో ఏం నేర్చుకున్నాడు? ప్రార్థన నేర్చుకున్నాడు. అంటే ప్రభువారు తాను చేసిన ప్రార్థన వలన విధేయతను నేర్చుకునేంత ఆయనకు అవసరం లేదు. కానీ మన కోసం ఆయన మాదిరి ఉంచిపోయినాడు. కనుక క్రైస్తవ జీవితంలో మనుషులన్నది ఒక పెద్ద అరణ్యం. మనుషులలో మంచోళ్ళు ఉంటారు. మంచోళ్ళు కూడా మేక అంటాడు ముళ్ళుముళ్ళుగా ఉన్నారంట. ఎట్టున్నారు? ముళ్ళుముళ్ళుగా ఉన్నారంట. అంటే కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్ని బాధాకరమైన లక్షణాలు ఉన్నాయి. అవి ఎట్టున్నాయి? మనుషుల్ని పొడుస్తున్నాయి. కనుక మేక అంటాడు మంచోళ్ళు ఉన్నారు, కానీ ఆ మంచోళ్ళు కూడా ముళ్ళుముళ్ళుగా ఉన్నారు అంటున్నాడు. సరే, మేక వర్షంలో మనం ఆలోచన చేస్తే మంచి ఉన్నది ఉన్నా పశుతత్వంలాగా లేకుండా ఉంటే చాలు. అలాగ కానీ ఉంటే ఇజ్ ఈక్వల్ టు ఒక అరణ్యం. అట్లానే మనుషులు లేనిది ఒక అరణ్యం. ఈ అరణ్యములో మనలను ఉంచింది ఎందుకంటే ప్రార్థన నేర్చుకోవడానికి. కనుక క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు రొట్టె కొరకే వచ్చేటప్పుడు మనం అలాంటి ప్రార్థన మన ప్రియులకు, మన భక్తులకు, అనగా దేవుని భక్తులకు, మన ప్రియులమైన పితరులకు నేర్పించాడు దేవుడు. ఉదాహరణకి వీళ్ళు అరణ్యములో ఎన్ని మార్లో సణిగిరి అని రాయబడింది. కొందరు ఎన్ని మార్లో మోషే ప్రార్థన చేశాడు, ఎన్ని మార్లో ఇశ్రాయేలీలు కాలేబు యెహోషువ లాంటి వాళ్ళు ప్రార్థన చేసినారు. కనబడని తల్లులు, కనబడని తండ్రులు ఉన్నారు, వాళ్ళకి సహకరించారు. వాళ్ళందరూ కనాన్లో కాలు పెట్టారు. కనుక మనుషులున్న అరణ్యములో ప్రార్థనతో బ్రతికిన వారు, మనుషులు లేని అరణ్యములో ప్రార్థనతో బ్రతికిన వారు దేనిలో చేరారు? దేనిలో జాయిన్ అయినారు? కనానులో జాయిన్ అయినారు. కనుక మనము ఈ క్రైస్తవ జీవితాన్ని ప్రార్థన కొరకే ఇలాంటి పరిస్థితుల్లో గుండా తీసుకుని వెళుతున్నాడు అని నమ్మాలి. ఒక్కసారి హోషేయ 2:14 రండి. హోషేయ 2:14. ఎందుకు అరణ్యానికి ప్రభు తీసుకుని వెళతాడు? హోషేయ 2:14 అందరం కలిసి చూద్దాం. 2:14. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి నేను తీసుకుని పోయినాను. ఎందుకు అరణ్యములో తీసుకుని పోతాడు? మాట్లాడడానికి. ఎట్లా మాట్లాడతాడు? ఇది కూడా నాకు ఒక వింతగా కనపడుతుంది. ఇంట్లో మాట్లాడకూడదా? ఏమంటా మరి మనకు ఆఫీస్లో మాట్లాడకూడదా? మనము వెళ్ళే ఆ యొక్క పరిస్థితుల్లో మాట్లాడకూడదా? అంటే ఇవి అరణ్యానికి తీసుకుని వెళ్ళడం అనగానే మనం అందరం అనుకుంటాం, ఏ అరణ్యానికి తీసుకుని పోయి మాట్లాడతాడో అని. అట్లా ఏం అరణ్యానికి ఏం తీసుకుని పోడు. ఒక్కొక్క విశ్వాసిని అరణ్యానికి తీసుకుని పోవటం అంటే తాను వెళ్ళే పరిస్థితులే. అరణ్యం లాంటి పరిస్థితుల్లో తీసుకుపోయి స్వరాన్ని దేవుడు నాకెందుకు
ఇదెందుకు అదెందుకు నాకు కాకుండా అంటే నాకెందుకు అంటే అర్థం ఏంటి? నాకెందుకు అంటే మీనింగ్ ఏంటి? నాకెందుకు అంటే మీనింగ్ ఏంటి? వ్యవసాయం. నాకెందుకు అని అంటే మీనింగ్ ఏంటి? నా పక్కింటోడు తేవచ్చు కదా ఈ బాధ, నా పక్క కోడలికి తేవచ్చు కదా ఈ బాధ, నా తోడల్లుడికి తేవచ్చు కదా. నాకెందుకంటే ఏంటి అర్థం? మాకే రావాలంటే ఏంటి అర్థం? నాకెందుకు అంటే ఏంటి? మాకే రావాలంటే ఏంటి అర్థం? మరొకరికి రావచ్చు కదా అని అర్థం కదా. ఒకరోజు స్పెషల్ మీటింగ్లో రేపు ఎల్లుండో రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒలివా వీళ్ళందరూ ఆ సైజు పిల్లలందరూ ఆడుకుంటున్నారు. పంపు చుట్టూ, అప్పుడు కొట్టుడు పంపు ఉండేది మాకు పత్తిపాడులో, ఆ పంపు చుట్టూ ఆడుకుంటున్నారు. నాకెందుకనో కొంచెం గిల్టీ ఏర్పడింది. ఈ పంపు పడిద్దేమో, ఈ పిల్లలకి దెబ్బ తగిలిద్దేమో అని. నేను వెళ్ళాను. నేను తిరిగి వచ్చే లోపు ఒలివాను భుజం మీద వేసుకుని తీసుకొస్తున్నారు. ఒలివ మీద పడింది. నాకు గిల్టీ కలిగింది, అది ఒలివ మీదే పడింది. జస్ట్ కొంచెం అట్లా శరీరం మీద గీసుకుపోయింది, బ్లడ్ వచ్చింది. కట్టి వాళ్ళే, నాకు వెళ్ళడానికి కుదరదు. నేను ఎప్పుడు కూడా అలాగే సంఘం అట్లా ప్రేమించింది, అన్నీ చూసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయినారు, కట్టేపించుకున్నారు. అంటే చిన్న ఏదో అట్లా ముందు వేయించుకుని వచ్చేసారు అంతే, ఏం లేదు, పెద్ద దెబ్బ కాదు. అయితే అక్కడ ఉన్న సిస్టర్ అనిద్ది, మా అమ్మాయికే తగలాలా అంటే, సిస్టర్ అంటే వృద్ధురాలు ఒక ఆమె పెద్ద ఆమె ఉంది, ఆ అమ్మాయికే తగలాలా అని అంటే ఏంటి? నేను దగ్గరికి పోయి అన్నాను, ఏంటమ్మా దాని అర్థం ఏంటి అన్నా. ఒలివాకే తగలాలా అన్నావు, దాని అర్థం ఏంటి అన్నా. చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? అర్థమైంది బాగా. మీకు అర్థమైందా? కొంతమంది ఇలా అంటారు, ప్రభువా నాకు కలిగినది పగవాడికి కూడా అంటే మంచోడికి కలగాల. అరణ్యము నిజముగా ప్రతి ఒక్కరికి చెప్పండి అవసరమును బట్టి నానా విధమైన శోధనలో కూడా మనం తీసుకెళ్తున్నాడు ప్రార్థన నేర్పించడానికి. ఇప్పుడండి మత్తయి సువార్తకి దేవుడు అట్లా వెలుడు ద్వారా ఈ అరణ్యము వాళ్ళకి ఏం నేర్పించేసింది? పరిశుద్ధమైన దేవుడు మత్తయి సువార్త 4:1 చూడండి. 4:1 అలా చూసినాము. ఆయన అరణ్యములో 40 దినములు 40 రాత్రులు ప్రార్థన చేసినాడు. 44వ అధ్యాయం 2వ వచనం. 40 దినాల ప్రార్థన ఆయన ఏం చేసినాడు? 40 దినములు 40 రాత్రింబగళ్ళు ఉపవాసముని పేమట ఆకలి గొనెను. ఇప్పుడు చదవండి 3వ వచనం. ఆ శోధకుడు అన్నాడు, ఆగండి, తర్వాత 11వ వచనానికి రండి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. దేవదూతలు వచ్చి 3 శోధనలు వచ్చినాయి. శరీరాశ, నేత్రాశ, జీవపడము. శోధనలు జయించడానికి మనకు నేర్పించడానికి ఈ అరణ్యములో మనకి మనుషులు లేని అరణ్యం, మనుషులున్న అరణ్యం. మనుషులున్న శోధనలే, మనుషులు లేకపోయినా శోధనలే. ఆ శోధనలను నీ జీవితం నా జీవితంలో తీసుకొచ్చి మనం ఎలా గెలవాలి? 40 రాత్రులు 40 పగళ్ళు నువ్వు కూడా ప్రార్థించి. అంటే 40 రాత్రులు 40 పగళ్ళు. ఇప్పుడు చాలామంది బోర్డు పెడుతున్నారు, మోషే ప్రార్థనలు. ఎవరు ప్రార్థనలు? అట్లా పెట్టొచ్చో లేదో కూడా తెలియదు వాళ్ళకి. మోషే ప్రార్థనలు అవి మోషే ప్రార్థనలు కదా. ఆ దినములలో ఆయన నీళ్లు త్రాగలేదు, భోజనం చేయలేదు. వీళ్ళు ఉదయకాలం మధ్యాహ్నం ఏమి తీసుకోరు, నీళ్లు తాగుతారు. ఏం తీసుకోరు, నీళ్లు తాగుతారు. రాత్రికి మాత్రం కడుపు నిండా సమృద్ధిగా తింటారు. ఓకే. కొంతమంది ఏమి తినరు, మంచిగా ఏం తీసుకుంటారు? జ్యూస్ తీసుకుంటారు. కావలసిన జ్యూస్ వారికి ఇష్టమైంది 2 గ్లాసులో 3 గ్లాసులు చక్కగా దాగి బరీగా రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ రేపు ఉదయం రేపు మధ్యాహ్నం ఏముండదు. ఇలా 40 రాత్రులు 40 పగళ్ళు ఉండడం తేలిక కాదా అంటున్నా. తేలికే. కొంతమంది ఒక పూట తిని 2 పూటలు ఏమీ తినరు. చివరికి పెట్టే బోర్డు ఏంటంటే ఇది మోషే ప్రార్థనలు. కనుక చేస్తే చేసుకోండి, కానీ ఆ బోర్డు మాత్రం పెట్టబాకండి. అది
ఖచ్చితంగా అబద్ధం అన్నమాట. ఆయన ప్రార్థన ఏంటి? ఆయన యేసు ప్రభుతో సమానుడు కాడు, సమానుడు. అక్కడ చెప్పాడు పరిశుద్ధాత్మ, నా వంటి ప్రవక్త మాత్రమే. అయినా కానీ మనం ఆ ప్రవక్తలం కూడా కాదు. కనుక శోధన జయించడానికి ప్రార్థన మనందరికీ అవసరం. మీరు ఎవరైనా కానీ ఒంటరి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన అలవాటు కాకపోతే మీరు మస్ట్ అండ్ షుడ్గా శోధనలో గుండా వెళుతున్నారు. ఈవెన్ డే కూడా వెళుతున్నారు, కానీ బెట్టుగా బతుకుతున్నారు, ఏమీ తెలియనట్టుగా బతుకుతున్నారు, బయటికి కనపడకూడదని బ్రతుకుతున్నారు, శోధనలో గుండానే పోతున్నారు. శోధనలు జయించగలిగే ఏమి లేదు అంటున్నా. ప్రార్థనా జీవితం లేదు. కనుక దయచేసి ఆ ప్రార్థన జీవితం కొరకు తీర్మానం చేసుకురండి. ఎందుకు? మనుషులున్న అరణ్యమే, మనుషులు లేకపోయినా అరణ్యంలాగానే కనబడుతుంది. మనకి ప్రార్థన నేర్పించి యేసు ప్రభు వారు శరీర సైతాను వచ్చింది, 40 రాత్రులు పగలకి ఆకలైపోయింది. శోధన ఎప్పుడైనా దేవుడు తీసుకుని రాడు. ఇక్కడ యాకోబు అంటాడు, మానవుని యొక్క స్వకీయమైన దురాశ. ఇక్కడేమో అపవాది ద్వారా శోధించబడతారు అని చెప్పాడు. మన స్వకీయమైన దురాశ ఉంటే మనకి సపోర్ట్గా అపవాది ఏం చేసిందంటే శోధన మన ఎదుటకు తీసుకొచ్చింది. మన దగ్గర లేకపోతే అపవాది తీసుకుని వచ్చినా కానీ మనం దానిని యాక్సెప్ట్ చేయలేము. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగంలో అక్కడ యేసుప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి వలన వచ్చు. ఇది చేస్తేనే నువ్వు దేవుని కుమారుడు అని చేస్తే ఎప్పుడు కూడా అలాగే నమ్మి మనం వాతలు పెట్టుకోబాకండి. మనం దేవుని కుమారులు రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చివరికి తప్పక ఫెయిల్ అవుతాం మనం. నెక్స్ట్ శరీరాశ, తర్వాత నీవు నాకు మొక్కుము, మూడవది నేత్రాశ, ప్రపంచమంతా చూపిస్తానంది. తర్వాత జీవపు డంబం, నీవు నాకు మొక్కుము అని అడిగింది. 3 విషయాల్లో ఆయన గెలిచాడు. ఇది రాయబడింది 3 శోధనలు. ఇక్కడ ఒక్కసారి లోకాసు వార్తకి రండి, ఎన్ని శోధనలు జయించాడో అక్కడ క్లియర్గా ఉన్నది. లోకాసు రాసిన సువార్తకి రండి, 4వ అధ్యాయం, లోకాసు వార్త 4:13. లోకా 4:13 అందరం కలిసి చూద్దామా? 4:13. అందరు చదవండి, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ. అపవాది ఒక శోధన కాదు, ఎన్ని శోధనలు? ప్రతి శోధన అంటే ఆ 40 రాత్రులు 40 పగళ్లలో ఆయన నిత్యము శోధింపబడుచున్నాడని రాయబడి ఉంది. ప్రతిరోజు కూడా శోధింపబడుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, మార్క్స్ వార్త 1:13. మార్క్స్ వార్త 1:13. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో నుండెను. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య. నేను మొదట్లో ఈ 3 సువార్తలు పక్క పక్కన పెట్టుకుని చదవనప్పుడు ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం అయిపోయిన తర్వాత దేవదూతలు ఏం చేసినారు అనేది నాకు అనిపించింది. తర్వాత మత్తయి, మార్కు, లోకా 3 పక్కనే ఉంచు చదివినప్పుడు ఏమనిపించిందంటే ఈయన శోధింపబడుచు ఉన్నప్పుడు దేవదూతలు ఏం చేసినారు. ఇప్పుడు రెండవది గుర్తుపెట్టుకోండి, దేవదూతల పరిచర్య మనకి చేయాలి అని అంటే మనం ఎక్కడ పోవాలి? అరణ్యములోకి పోవాలి. అరణ్యములో ఏం చేయాలి? అందరి దగ్గరికి దూతలు రావు. దేవ ప్రార్థనలో గడిపే వారి దగ్గరికి ఆ దేవదూతలు వచ్చి ఏం చేస్తారు? పరిచర్య చేయడం మనం చూడగలుగుతాం. కనుక ఇప్పుడు ఆ 40 రాత్రులు 40 పగళ్ళు కంటిన్యూగా శోధనలు జరుగుతూనే ఉన్నాయి. కంటిన్యూగా దేవదూతలు ఏం చేస్తున్నారు? పరిచర్య చేస్తూనే ఉన్నారు. యేసు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సేవ ఆరంభమైనప్పుడు ఆయన ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చినాయి. ఆయన సేవా పరిచర్య ముగించి ప్రాణం ఇచ్చే రోజు గెత్సెమనే వనములో ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళా దేవదూత వచ్చింది. ఒక్కసారి చూడండి, లోకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనం.
22:42. తండ్రి, మీరు చదవండి, మీరు చదివితే నేను కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటాను. ప్రార్థన చేశాడు. ఓకే, అందరూ చదవండి. 43. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను, ఇప్పుడు తాగలేని పాత్ర, వల్లగాని పాత్ర, కష్టతరమైన పాత్ర, భరించలేని పాత్ర, శక్తికి మించిన పాత్ర అది. 100% మానవుడు, 100% దేవుడు. ఆయన దైవత్వముకైతే ఏ పాత్రని తాగలడు, మానవత్వంలో చేశాడు. మనం మానవులమే గనక ఆయన చేసుకున్న ఆ ప్రార్థనకి దేవదూత వచ్చి ఆయన ఏం చేసింది? బలపరిచింది. ప్రియబిడ్డలారా, రెండవదిగా అరణ్యంలోకి ఎందుకు తీసుకెళ్తాడంటే శోధనను మనము జయించడం నేర్పిస్తాడు ప్రార్థన ద్వారా. రెండవది, దేవదూతలు వచ్చి ఆ శోధన గడియలలో మనం వెళుతున్నప్పుడు మనల్ని పలకరించి ఏ విధముగా మనల్ని ఆదరించాలో, మన కుటుంబాలలో ఎలా పరిచయం చేయాలో, మనం లేచి అన్నం వండుకోవాలన్నా, ఒక స్త్రీ అయితే పురుషుడైతే జాబుకు వెళ్ళాలి, మేము సేవకులం, సేవ చేయడానికి బయటికి కాలు పెట్టాలి. నాకు తెలిసి 95లో ప్రభులోకి వచ్చాను. జ్వరం వచ్చి, సిస్టర్, బ్రదర్, మీ ఇంటికి రాలేకపోతున్నాను, జ్వరం వచ్చి పడుకున్నాను అన్న రోజు ఒక్కటి మాకు లేకుండా చేశాడు. అంటే అర్థం ఏంటి? దేవదూతలు వచ్చి ఏం చేసినాయి? పరిచర్య చేసినాయి. తల్లి ఒకవేళ బిడ్డలకు అన్నం వండి పెట్టడానికి, భర్తకు అన్నం వండి పెట్టడానికి లేవలేకపోయింది, అలానే అటు ఇటు బెడ్ మీద పొరలాడుతుంది కానీ లేవలేకపోతుంది. మమ్మీ అంటున్నాడు, రే నీకు తెలుసు కదరా బాధపడుతున్నాను, నాన్న చేయలేడు, మీరు చేయలేరు, హోటల్కి వెళ్ళి తెచ్చుకోండి. అలాగ 1 రోజు, 2 రోజులు, 3 రోజులు తల్లి మూలన పడితే కుటుంబ పరిస్థితి ఏమిటి? ప్రభు బిడ్డలారా, ఆ ధోరణితోని సేవకులకి సహకరించే బ్రదర్స్ ఉంటారు, సిస్టర్స్ కూడా ఉంటారు. ఉన్నా మమ్మల్ని ఎన్నడూ కూడా అలాగా బెడ్కి పరిమితం చేయలే. ఎందుకనంటే తన బిడ్డలను ఆదరించుకోవాలి. ఎవరి బిడ్డలు? నా బిడ్డలు కాదు. ఎవరి బిడ్డలు? ప్రభు బిడ్డలు. కనుక దేవదూతలు వచ్చి పరిచర్య చేయటం అంటే ఏమిటో కంటికి కనబడదు, కానీ ఎంత అనుభవించి ఉన్నామో నాకు దీనిని బట్టి. తన బిడ్డలకు ఇప్పుడు యేసుప్రభు వారు ఎవరికి ప్రాణం ఇస్తుంది? తన కోసమా? తండ్రి కోసమా? దేవదూతల కోసమా? ఎవరి కొరకు? ప్రభు బిడ్డల కోసం ప్రాణం అర్పించాలంటే ఈ బిడ్డ నలిగిపోకుండా ఈ 40 డేస్లో ఉండాలి. దేవదూతలు వచ్చి బలపరిచినాయి కనుక మనం వెళ్ళే శోధనలలో జయించడానికి మన ప్రార్థన మనకు ఉపయోగం. మనం వెళ్ళే పరిస్థితులలో ఆ శోధనలోనే మనం కుడికి వెళ్ళాలా, ఎడమకి వెళ్ళాలా, ఏం చేయాలి? ఆ దేవదూతలు వచ్చి మనకేం చేస్తాయి? పరిచర్య చేస్తాయి. లేవలేని పరిస్థితులలో, కూర్చోలేని పరిస్థితులలో, నడవలేని పరిస్థితులలో, అసలు ఇటు పోవాలి అర్థం కాని పరిస్థితులలో ఆ దేవదూతలు వచ్చి సేవ చేటి కనుక అరణ్య మార్గంలోకి వెళ్ళే వాళ్ళకి ఇవి అర్థమవుతాయి. 3వ విషయానికి రండి. మొదటిది, అరణ్యం ఎందుకు అని అంటే, మొదటిది శోధనలో జయించడం నేర్పిస్తాడు విత్ ప్రార్థన ద్వారా. రెండవది, అరణ్యంలో కూడా ఎందుకు తీసుకెళ్తాడంటే దేవదూతలు వచ్చి 40 రాత్రులు 40 పగలు ఏం చేయాలి? ఆయనకి పరిచర్య చేయడం నేర్పించాలి. థర్డ్ వన్ చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా. 4:11 అంతటా అపవాది ఆయనను విడిచి పోగా అని రాయబడింది. అపవాది ఆయన ఏం చేసిందంట? విడిచి వెళ్ళిపోయిందంట. అపవాది ఆయన్ని విడిచి వెళ్ళిపోయింది. తర్వాత లోకాసువార్తలో ప్రతి శోధనను ముగించిందంట, ప్రతి శోధనను క్లోజ్ చేసింది. అంటే హలో సిస్టర్, హలో బ్రదర్, ఏమన్నా మాట్లాడితే అని మనం అంటున్నప్పుడు లే తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు వెళ్ళొస్తానని చెప్పి అంటారే. ఇప్పుడు సైతాను కూడా ఇంకొక శోధన నా దగ్గర లేదు, నువ్వేమన్నా అడగు సైతాన్, ఏం చెప్పు, నువ్వు ఏమి నన్ను శోధించాలనుకుంటున్నావు, చెప్పు మాట్లాడు అని అంటే ప్రభువారు లే ఇప్పుడు కాదు కానీ
నేను తర్వాత వస్తా అంటే అపవాదిని ఓడించాడు. జయ జీవితం మనకు నేర్పించాలంటే ఏముండాలి? మనకి పక్కనే అరణ్యం ఉండాల్సిందే. అరణ్యములో ఉన్న ప్రార్థన మనకి 3 నేర్చుకోవడానికి మార్గదర్శకములు అయినాయి. మొదటిది శోధన జయించడం, అంటే శోధన ప్రతి పరిస్థితుల్లో కూడా. రెండవది దేవదూతలు వచ్చి మనకేం చేస్తాయి? పరిచర్య చేస్తాయి. మూడవది అపవాదిని మనము జయిస్తాం. కనుక శత్రువుని జయించడం వేరు, శోధన జయించడం వేరు. గుర్తుంచుకోండి. శత్రువు ఇక్కడ వెళ్ళిపోయినాడు వెనక తిరిగి, కానీ క్రైస్తవునికి, యేసుప్రభు వారికి నిత్యం ఏమున్నాయి? పరిసయ్యుల ద్వారా, సద్దూకయ్యుల ద్వారా ఉన్నాయే లేవా? శోధనలేం పోలేదు. సైతాను వెళ్ళడం వేరు, శోధన ముగించడం వేరు. కనుక ఆ పూటకి అయిపోయినాయి. నెక్స్ట్ కంటిన్యూగా ఎన్నో శోధనలు ఆయనకి కంటిన్యూగా ఉన్నాయి. కనుక ప్రభు బిడ్డలారా, ఇప్పుడు 3 విషయాలు మనం చూడగలిగినాం. ప్రభువారు అరణ్య మార్గంలో ఎందుకు తీసుకుని వెళ్ళారు అని అంటే, ఫస్ట్ వన్, మనం శోధనలు జయించడం మనకి శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. రెండవది దేవదూతలు వచ్చి ఎంత గొప్ప సేవ చేస్తారో చూడగలిగినారు యేసు ప్రభువారు. సేమ్ అట్లానే దేవదూతలు వచ్చి పరిచయం చేయడం మనకి నేర్పిస్తాడు, చూపిస్తాడు. మనం కోరుకోకుండానే కొన్నిసార్లు విశ్వాసులు వస్తారు మన ఇంటికి. మనం కోరుకోకుండానే, పిలవకుండానే. ఆ పూటకి నిజంగా అవసరం, ఆ పూటకి నిజంగా నీడు. ఇప్పుడు ఆ బిడ్డని ఏమనాలి మనం? ఇప్పుడు దేవుడు అనాలా, దేవదూత అనాలా, విశ్వాస అనాలా? ఏమనాలి? జనరల్గా మనం దేవుడు అనము, విశ్వాసి మంచిదే, కానీ ఆ సమయానికి వచ్చింది కనుక ఏమనాలి? దేవదూతలాగా వచ్చినావు, దేవుళ్ళలాగా వచ్చినావు అంటాం మనం. అట్లా వచ్చి ఆ పూట ఎంతో పరిచయం చేస్తారు. అప్పుడు ఏమంటాం? దేవదూతలు వచ్చి ఏం చేసినారు? పరిచయం చేసినారు. అది రెండవది. ఈ అనుభూతి అరణ్యములోకి వెళ్ళినప్పుడే నీకు అర్థమైద్ది, లేకపోతే అది తెలియదు. థర్డ్ వన్, మూడవదిగా దేవుని పాదాల దగ్గర మనము గడుపుతూ ఉన్నప్పుడు అరణ్యములో సైతానుడే మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. సైతానుడే మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. అపవాది మన దగ్గర ఉండడు. ఇది ఎరుగుతున్నావా? ఈ కొత్త సంవత్సరంలో నా బిడ్డలు ఇది ఎరగాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ దారి నీకు కూడా. ఆయన ఏమంటున్నాడంటే, మన కొరకు ఏముంచిపోయినాడు? నీకు కూడా అరణ్య మార్గం ఉన్నది. నాకొద్దు బ్రదర్ అరణ్యం, నా భర్తే పెద్ద అరణ్యం బ్రదర్, నా భార్య పెద్ద అరణ్యం బ్రదర్, మా ఇల్లే పెద్ద అరణ్యం, మా ఉద్యోగమే పెద్ద అరణ్యం, ఇంకొక అరణ్యం మాకు అవసరమే లేదు. మంచిదే, నీకు అరణ్యం ఎవరో నువ్వు గుర్తుపెట్టావు, ఓకే, థ్యాంక్ యూ, టిక్. నీకు అరణ్యం ఉన్నదని నువ్వు గుర్తుపెట్టావు, ఓకే. ప్రార్థన ఉన్నదా? మరి ప్రార్థనా జీవితం ఉన్నదా? ఒంటరిగా ఉదయకాలం 1 పావు గంట కుటుంబ ప్రార్థన, మధ్యాహ్నం నీకు వీలైతే ఇంకొక గంట సేపు, లేదు మధ్యాహ్నం అట్లా పెట్టండి, సాయంకాలం మళ్ళీ ఫ్యామిలీతో 1 పావు గంట. అరణ్యం అయితే చెప్తున్నాం, నాకు అరణ్యం ఉంది బ్రదర్, బిఫోర్ మ్యారేజీ అరణ్యం ఉంది, ఆఫ్టర్ మ్యారేజీ అరణ్యం ఉంది. ఒక సిస్టర్ అయితే ఇట్లా అనేది, అసలు మా అమ్మ నాన్నే మాకు అరణ్యం అంటున్నావా? మా అమ్మ నాన్నే మాకు పెద్ద అరణ్యం అంటుంది. అసలు ఆ మాట చెప్పకూడదు. తల్లిదండ్రులను సన్మానిస్తే భూమి మీద ఏమవుతారు? దీర్ఘాయుష్మంతులు అవుతారు. అట్లా భర్తల గురించి, భార్యల గురించి చెప్పకూడదు. వాళ్ళ అరణ్యమని అనకూడదు. దేవుడు మనల్ని దేనికోసం తీసుకువెళ్తాడో మనకు అర్థము కాదు. ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో మనకు తెలియదు. వాళ్ళ అరణ్యమని వాళ్ళ గురించి చులకనగా మాట్లాడకూడదు. మనసులో హీనపరిచింది భర్తను గురించి, మనసులో, బయటికి ఏం మాట్లాడలేదు. ఏమైంది? పిల్లలను కూడా కనలేదు. పిల్లలను కూడా వంశపారంపర్యంగా ఆ బిడ్డను, ఇదిగో ఈ బిడ్డ ద్వారా నాకు ఈ కొడుకు పుట్టాడు అనడానికి ఆ బిడ్డ గర్భాన్ని వాడుకోలేదు. అనగా ఆత్మీయమైన పిల్లలను కనడానికి వీలు అవ్వదు. సండే స్కూల్కి వాడబడలేవు, యూత్ పరిచర్యకి ఉపయోగపడలేవు, సంఘానికి కూడా ఉపయోగపడలేవు. నీ సేవ పరిచర్య, ఒకవేళ భార్యలను కూడా కించపరచకూడదు. నాకు ప్రియమైన ఆంటీ, మేరీ ఆంటీ ఇలా చెప్పింది, నన్ను లోపలి పిలిచింది, నా చేతిలో చేయించుకుంది. అయ్యా, సేవకురాలు మర్సిని, నువ్వు ఏమన్నా అనాలనుకుంటే నువ్వు ఇంట్లో ఏమన్నా అనుగాని 10 మందిలో ఏమీ నువ్వు అనొద్దు అని చెప్పి నా చేతిలో చేయించుకుంది. అంటే ఆమె అట్లా అందరికి, పెళ్లి చేసిన వాళ్ళందరికీ అట్లా
చెప్పిద్దంట తల్లిలాగా. అట్లాగా దేవుని చిత్తములో మేము భార్యలను అవమానపరిచిన, భర్తలను అవమానపరిచిన, పిల్లలను అవమానపరిచిన, తల్లిదండ్రులు వీళ్ళు అరణ్యమని చెప్పి మనం దేవుని ద్వారా వాడబడలే, ఫలించే ఫలభరితమైన జీవితం పొందలే. ఆ రీతిగా నేను ముగించిపోతున్నాను. క్రైస్తవ జీవితానికి అరణ్యాన్ని గుర్తెరుగుతున్నావు. ఫలానా శోధన ఉంది నా ఆఫీసులో, ఫలానా మా ఇంట్లో ఈ ఇబ్బంది ఉంది, ఫలానా సమాజంలో మాకు ఈ సమస్య ఉన్నది గుర్తుపడుతున్నాం. ఇది అరణ్యమని మనం ఎరుగుతున్నాం. బట్ దానికి తగినంత ఏముండాలి? పక్కన ప్రార్థన ఉంటే అప్పుడు శోధన జయిస్తావు, దేవదూతల పరిచర్య చూడగలవు. మూడవది, సైతాను కూడా నిన్ను విడిచి, నీ కుటుంబాన్ని విడిచి, నీ బిడ్డలను విడిచి, నీ భర్తను భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోవటం కూడా నువ్వు చూడగలవు. ఈ కొత్త సంవత్సరంలో ఇది నేను నేర్చుకుందాం. ప్రభువైన దేవుడు ఆ రీతిగా మనల్ని సిద్ధపరచునుగాక, తయారు చేయనుగాక. అలాంటి ఔన్నత్యమైన జీవంతో కూడిన నడిపింపు దేవుడు మనకిచ్చునుగాక. ఆయన ఇప్పుడు అర్థమవుతుందా? ఆల్రెడీ వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు వేదన పడుతున్నారు. కానీ అరణ్యంలోకి వచ్చి వాళ్ళు ప్రార్థన ఇంకా నేర్చుకోవాలని, ఆ ప్రార్థనలో జయ జీవితం వారు శోధనలు జయించే వాళ్ళకు ఉండాలని వాళ్ళు చాలామంది ప్రార్థన నేర్చుకున్నారు. 11 మంది కాపాడబడ్డారండి, ఒక్కడు మాత్రం కాపాడబడలా. ఎందుకు? 12 మందిలో 11 మందికి కొద్దో గొప్ప ఏమి నేర్చుకున్నారు? ప్రార్థన నేర్చుకున్నారు. ఒక్కడు ఏం నేర్చుకోలే? ప్రార్థన నేర్చుకోలే. 3 రాజ్యాలను ఏలుబడి చేసిన రాజులు ఉన్నారు. అంటే ముగ్గురు రాజులు. సౌలు ప్రార్థన లేదు, రాజ్యం పతనమైంది. 2 రాజులు, దావీదు తర్వాత సొలొమోన్, 2 రాజ్యాలు వాళ్ళకి తోడుగా ప్రార్థనలు ఉన్నాయి కనుక. తర్వాత ఈ మనుషుడికి దేవుడు దయ, మనుషుల దయ. దావీదుకు దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు, ఆయన ద్వారా రాజ్యం నిలబెట్టాడు, ఆయన ద్వారా భవిష్యత్తును కూడా దీవించాడు. కనుక రాజ్యాలు వాళ్ళు ప్రార్థన ఉండబట్టి అలాగా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. నాకైనా మీకైనా ఎవరికైనా శోధన అంటే అరణ్యం అనేది మనం తెలుసుకుంటున్నాం. ప్రార్థన జీవితం దానికి సపోర్ట్గా ఉంటే ఈ 3 మనం అనుభవిస్తాం. కనుక నా పిల్లలు మీరు మేలు పొందాలని నా అడుగులను మీకు ఉంచిపోయినాను. చూడండి, ఒక వచనం చదివి, ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయినాడు. 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, పెద్దగా చదవండి, మీరు తన అడుగు జాడలు నడుచుకున్నట్లు మీ కొరకు మాదిరించిపోయాను. అరణ్యం తెలుసుకున్నావు, ప్రార్థన కూడా నీ ఆయుధముగా చేసుకో. అప్పుడు శోధన జయించటం నీ సొంతం అయిపోయింది. దేవదూతలు వచ్చి మీ ఇంట్లో సంచరించి నీకు పరిచయం చేయడం చూస్తా. థర్డ్ వన్, అపవాదే మిమ్మల్ని విడిచిపెట్టిపోవడం చూడగలుగుతారు. మోకరించండి.